గుడ్ ఈవినింగ్ దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ఈ దినము మే నెల మొదటి దినము దేవాదేవుని మనందరం కలిసి ఆరాధించుటకు, దేవాదేవుని గణపరచుటకు, కొనియాడుటకు, కుటుంబ ఆశీర్వాద కూడికలోకి మనందరినీ నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. రండి, ఈ మొదటి దినమున మన ప్రభువును మనం ఆరాధిస్తాం, మన ప్రభువును మనం గణపరుస్తాం, మన ప్రభువును మనం హెచ్చిస్తాం. రండి, సాయంకాల సమయం కుటుంబాలుగా రండి. కుటుంబాలుగా దేవుని స్తుతిస్తూ, కుటుంబాలుగా దేవుని మహిమపరిస్తే కుటుంబ ఆశీర్వాదాన్ని మనం అనుభవించగలుగుతాం. ప్రియబిడ్డలారా, హల్లెలూయా. కనుక రండి, యేసుక్రీస్తు కలువరి కృప మినిస్ట్రీ ద్వారా మా కుటుంబం ద్వారా మీ అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానాలు, వందనాలు నేను తెలియజేస్తుండగా, ఈ రాత్రి నా మనవిని, నా యొక్క ఆహ్వానాన్ని గౌరవించి యేసయ్యను ప్రేమిస్తూ దేవుణ్ణి గణపరచడానికి, యేసయ్యను హెచ్చించడానికి మీ అందరూ కలిసి, మనందరము కలిసి ప్రభువును ఆరాధిస్తాం. రండి, మే నెల మొదటి రాత్రి మన ప్రభువుతో కలుసుకొని ప్రభువుని ఆరాధిస్తూ, ప్రభువును మహిమపరుస్తూ మనం ఈ మాసంని ప్రభువుతో గడుపుదాం. ప్రభు సన్నిధితో మనం ప్రారంభించుకొని ప్రభువును గణపరుస్తాం, కొనియాడదాం, మహిమపరుస్తాం. హల్లెలూయా. రండి, చకచక లైవ్ చూసుకొని వచ్చినట్లయితే మనం ప్రభువుని ఆరాధించబోతున్నాం, ప్రభువుని గణపరచబోతున్నాం, ప్రభువుని హెచ్చించబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. త్వరగా లింక్ చూసుకొని వచ్చినట్లయితే మన ప్రభువుని మనం ఆరాధించబోతున్నాం, గణపరచబోతున్నాం, హెచ్చించబోతున్నాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ప్రభు నామానికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మనం ప్రార్థన ప్రారంభించుకొని చక్కటి ఆరాధనలోకి మనం వెళ్ళబోతుండగా ప్రభువుని గణపరుస్తాం, ప్రభువుని హెచ్చిస్తాం, ప్రభువుని మహిమపరుస్తాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. త్వరగా రావాలి. హల్లెలూయా. లింక్ చూసుకొని త్వరగా వచ్చినట్లయితే ప్రభువుని మనం ఆరాధిస్తాం, ప్రభువుని గణపరుస్తాం, ప్రభువుని హెచ్చిస్తాం. హల్లెలూయా. దేవాదేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మొదటి పాటగా థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి పాట, కృపామయుడా నీలోన. ఆ కృపామయుడిలో ఇదిగో గత 4 నెలలు ప్రభుతో గడిపే కృప, ఆ కృపామయుడిలో నిలిచే కృప ప్రభు మనకిచ్చినందులకు ప్రభు నామానికే మహిమ కలుగునుగాక. మరొక మాసమైన మే మాసంలోకి మన ప్రభు మనల్ని నడిపించిన విధానాన్ని బట్టి మనం ఆ కృపామయుడిని ఆరాధిస్తాం, కృపామయుడిని గణపరుస్తాం, కృపామయుడిని హెచ్చిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవాదేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఒక గంట సేపు మన ప్రభువుతో మనం గడిపి ప్రభువుని మనం ఆరాధించబోతున్నాం. అందరూ కలిసి చప్పట్లతో దేవుని ఆరాధిస్తాం, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కుటుంబ ఆశీర్వాదపు మొదటి దినమున, మే నెల మొదటి దినములో కుటుంబాలుగా కలిసి, కుటుంబం ఇచ్చిన తండ్రి, కుటుంబంగా కలిసి, సంఘంగా కలిసి, నిదాసులుగా, దాసురాలుగా కలిసి నైనా ఈ రాత్రి మిమ్మల్ని ఆరాధించుటకు, ఈ యొక్క మే నెల మొదటి దినమున కుటుంబాలుగా నీ సన్నిధికి వచ్చి, నీ సన్నిధిలో ఆరాధించి ఈ మాసమును మేము మీ సన్నిధిలో నుంచి ప్రారంభించుకున్నటకు, మా దినములు, ఈ నెలలోని ప్రతి దినములు, ప్రతి గడియ క్షేమకరముగాను, మా కుటుంబానికి, సంఘానికి ఆశీర్వాదకరముగాను ఉండునట్లుగా మీ సన్నిధిలో మేము ఆరాధించి మీ ఆత్మ బలాన్ని, మీ ఆశీర్వాదాన్ని, బుద్ధి జ్ఞానములు, వివేకములు కలుగచేయు ఆధారముగు ఆత్మతో మేము నింపబడి ఈ మాసమంతట్లో నీ చిత్తము జరిగించుటకు, మాకు దాచించిన మేలులు, అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు మమ్మల్ని మీరు వాడుకొని గొప్ప కార్యాలని ప్రజల్లో చేస్తూ మాకు సంతోషాన్ని, మీ సమాధానాన్ని, మంచి ఆరోగ్యాన్ని, ఎందుకంటే నా సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు అని వాగ్దానం ఇచ్చావు అయ్యా.
మీ సన్నిధిలో మాకు సంపూర్ణ సంతోషం ఉంది. ఆ సంతోషాన్ని ఈ మొదటి నెల, ఈ 5వ నెల మొదటి దినము నుంచే కుటుంబాలుగా, సంఘాలుగా, సేవకులుగా, దాసులుగా, దాసరాన్లుగా మేము అనుభవించి అట్టి కృప మాకు అనుగ్రహించమని, మీ సన్నిధి తోడుగా నుంచమని, రావాల్సిన బిడ్డలందరినీ మీ ఆత్మచేత కుటుంబాలుగా నడిపించి కుటుంబాలుగా ఆరాధించే కృప దయచేయమని, కుటుంబముగా ఆరాధించకుండా అడ్డగిస్తున్న అపవాది అని, తంత్రములు అని, కుయుక్తులు నజరుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ఖండిస్తున్నాము. ఈ రాత్రి మీ సన్నిధి మాకు తోడుగా నుంచి మీ కృపను అందించి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని, మా ఆరాధనపై ఆశీనుడండి మాతో మాట్లాడి మీ ఘనమైన ఉన్నతమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము ఈ రాత్రి మొదటి దినము కుటుంబ ఆశీర్వాదపు ఆరాధనలోకి మనందరినీ మన ప్రభువు నడిపించాడు. ఇది మన వల్ల కాదు, కానీ ఇది ప్రభువు వల్ల, కేవలం ప్రభువు వల్లే అవుతుంది. కనుక ఈ మే నెల మొదటి దినమున దేవాదేవుడు మనం ఆరాధించే ధన్యత, అట్టి ప్రేరేపణ మనకిచ్చినందులకు ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మొదటి దినము ప్రభువుతో గడుపుతూ మనం ప్రారంభించబోతుండగా మనతో ఆయన ఉండబోతున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. స్తుతిద్దాం. హోసన్న సాంగ్స్ నుంచి మొదటి పాట మనం స్తుతిద్దాం. కృపామయుడా నీలోన నివసించుట, ఎన్ని ఉన్నా ఆయనతో నివసించే కృప, ఆయనతో గడిపే కృప, ఆయనతో నడిచే కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందించినందుకు ఆయనకి మహిమ కలుగును గాక. స్తుతిద్దామా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
నన్ను పిలచిన తేజోమయా రాజవంశములో ఏ వంశం అది? రాజవంశం. ఆ రాజవంశంలో యాజకత్వం చేసే ధన్యత ఇచ్చాడు. ఆయన గురించి ప్రకటించే అధికారం, ఆ వారసత్వం ఇచ్చిన దేవుణ్ణి ఆరాధిస్తామా? ఎందుకు పనికిరాని మన బ్రతుకును రాజవంశములో రాజకుమార్తెలుగా కుమారులుగా ప్రకటించే ధన్యత, ఆయన చిత్తము జరిగించే యోగ్యత మనకిచ్చిన దేవుణ్ణి ఆరాధిస్తామా? రాజవంశములో యాజకత్వము చేసేదను. ఆమేన్. రాజవంశములో యాజకత్వము చేసేదను. కృపామయుడా నీలో నా కృపామయుడా నీలోన నివసింపజేసినందున ఇదిగో మస్తుల సింహాసనం నీలో నివసింపజేసినందున ఇదిగో మస్తుల సింహాసనం ఇదిగో మస్తుల సింహాసనం కృపామయుడా. ఆయనతో నిలిచి ప్రభుతో నడుస్తున్నప్పుడు ఎన్నో కష్టాలు, ఎన్నో పోరాటం, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు. ఎందుకంటే ఇది రాజమార్గం కదా. రాజమార్గంలో వెళ్ళేటప్పుడు ఇది పరలోక రాజమార్గం, మామూలుగా లోకరాజ్య మార్గం కాదు. ఈ పరలోక రాజ్య మార్గంలో వెళ్ళినప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తుంటాయి. కానీ ఆటంకాలను కూడా అధిగమించి ఆయనతో నడిచే కృప ఇచ్చాడు కనుక ఆయన స్తుతిస్తాం. ఫలించాం. నేటి వరకు ఆయన ఫలిస్తూ, ఆయనలో ఫలించడానికి కృప మనకు ఆధారం చేసి నడిపిస్తున్న, ఫలించేసిన యేసయ్యను ఆరాధిస్తామా? నీలో నిలచి ఆత్మఫలములు ఫలించుట కొరకు. ఆమేన్. నీలో నిలచి ఆత్మఫలములు ఫలించుట కొరకు. ఏం కావాలా? నాపైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు. ఆమేన్. ఆత్మవర్షం ఉంటేనే ఆయన కొరకు నిలబడగలుగుతాం, ఆయనకు సాక్షులుగా ఉంటాం, ఆయన కొరకు ప్రకటించగలుగుతాం, ఆ రాజవంశంలో యాజకత్వం మనం చేయగలుగుతాం. ఆ ఆత్మవర్షం లేకపోతే ఏమీ చేయలేం. నాపైన నిండుగా మాపైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు. మాపైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు. కృపామయుడా నీలోన కృపామయుడా నీలోన నివసింపజేసినందున ఇదిగో మస్తుల సింహాసనం నీలో నివసింపజేసినందున ఇదిగో మస్తుల సింహాసనం నీలో నివసింపజేసినందున ఇదిగో మస్తుల సింహాసనం కృపామయుడా. థ్యాంక్ యూ లార్డ్. యోగ్యత లేని వారం మనం, కానీ యోగ్యత ఇచ్చాడు. ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు, భూమి ఆకాశములపై సర్వాధికారం కలిగిన దేవుని కుమారులుగా కుమార్తెలుగా హల్లెలూయా జీవ కిరీటాన్ని పొందుకునే యోగ్యత, ఆయన గురించి ప్రకటించి, ఆయన ప్రేమని, ఆయన మరణాన్ని ప్రకటించడానికి, ఆయన చిత్తాన్ని జరిగించడానికి మనకి ఇచ్చిన యోగ్యతను బట్టి అసలు ఆ యోగ్యతను గుర్తు చేసుకొని ఆరాధించాలి ప్రభు. ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు, ఏ యోగ్యత లేని మాకు జీవ కిరీటమిచ్చుటకు, నీ కృప నన్ను విడక. ఎన్నో యాత్రలో కష్టాలు, పోరాటాలు
పరలోక మహిమని బట్టి మన ఆరాధనపై ఆశీర్వదించడానికి దిగివస్తున్న పరిశుద్ధాత్మ దేవునికి ఈ ఆరాధన సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు ఆరాధిస్తూ యేసుక్రీస్తు నామములో సమర్పిస్తున్నాము. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. 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 హల్లెలూయా. 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 చప్పట్లతో వేసే గట్టిగా గణపరుస్తాం. మరొక పాట పాడుకొని మన ప్రభువును గణపరుస్తాం, ప్రభువును హెచ్చిస్తాం. ప్రియబిడ్లారా, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ లార్డ్. చక్కటి పాట, నీవే నా సంతోష గానం అనే పాట పాడుకుంటూ ప్రభువును గణపరుస్తాం, ప్రభువును హెచ్చిస్తాం. థ్యాంక్ యూ లార్డ్. ఓకే, థ్యాంక్ యూ లార్డ్. 217 పాట పాడుకొని ప్రభువును గణపరుస్తాం. పాడేదా స్తుతి గానం అనే పాట పాడదాం ఆయనకి స్తుతి గానం, ఆయన హెచ్చిస్తాం, ఆయన నామాన్ని గణపరుస్తాం, ఆయన నామాన్ని కొనియాడదాం. నా ప్రియ బిడ్డలారా, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఇక ఎవరు లేరు పరిస్థితిలో అంటే ఆయన ఉన్నాడు మనకి ఈ నెలలో. ఆయన ఉంటాడు, ఆయన ఉన్నాడు, ఆయన సదాకాలం మనతో ఉండే దేవుడు ఆయన. కనుక స్తుతించి ఆయన గణపరిచి ఆయన హెచ్చిస్తాం ప్రియ బిడ్డలారా. హల్లెలూయా. హల్లెలూయా. పాడేద స్తుతి గానము, కొనియాడేదని నామము. కొనియాడాలి, పాడాలి స్తుతిగానం ఆయనకి. హల్లెలూయా. ఆయన సంతోషించి మనలో ఆత్మబలాన్ని, ఈ మాసానికి మనకు కావలసిన ఆశీర్వాదాన్ని, మనకి ఈ మాసంలో కావలసిన ఆయన చిత్తం జరిగించడానికి కావలసిన ఆత్మబలాన్ని, హల్లెలూయా, మంచి ఆరోగ్యాన్ని, సమృద్ధిని, జ్ఞానమును, వివేకమును ఆయన అనుగ్రహించడానికి పాడదాం, స్తుతిస్తాం, ప్రభువును కొనియాడదాం. పాడేదా స్తుతి గానము, కొనియాడేదని నామము. పాడేదా స్తుతి గానము, కొనియాడేదని నామము. విడుదలని చూడగలుగుతానా అని అనుకుంటూ ఎదురు చూస్తున్నా. మనతో మాట్లాడుతున్న ఆయన మాట, ఆయన త్యాగం, ఇదిగో భక్తుల అనుభవాన్ని మనం కూడా ఆరాధించి ఆయన మొరపెడుతూ ఆయన గణపరుస్తూ ఆయన ఆదరణ అనుభవిస్తాం. ప్రియములారా, ఇలా నాకెవ్వరు లేరనుకోనగా నాదరి చేరితివే. మరొకసారి, ఇలా నాకెవ్వరు లేరనుకోనగా నాదరి చేరితివే. నే నమ్మిన వారే నన్ను విడచినను విడువని దేవుడవు. ఇలా నాకెవ్వరు లేరనుకోనగా నాదరి చేరితివే. నే నమ్మిన వారే నన్ను మరచినను మరువని దేవుడవు. నీ ఆశలే నాలో చిగురించెను. మనలో ఆయన ఆశపడ్డాడు మనం చిగురించాలని. హల్లెలూయా. ఎవరు లేరా, నేనున్నాను, నిన్ను చిగురింపజేస్తా, నేను ఆశీర్వదిస్తా, ఇదిగో నా కొరకు నేను నిలబెడతాను. మనలో ఎవరు లేని ఈ పరిస్థితులు కూడా దాటలేని పరిస్థితుల్లో ఉన్న నిన్ను నన్ను ఆయనే తోడైంది దరిచేరి అని ఆశీర్వదించి ఈరోజు గొప్ప జనంగా
బాగా చేసి వేసేయండి. ఆరాధిస్తామా, గణపరుస్తామా? నీ ఆశలే నాలో చిగురించెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను. నీ ఆశలే నాలో చిగురించెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను. నీ అనుబంధమే మహదానందమే, నీ అనుబంధమే నాకానందమే. పాడేదా స్తుతి గానము, కొనియాడేదా నీ నామము. యేసయ్యా పాడేదా స్తుతి గానము, కొనియాడేదా నీ నామము. నీవేనా ప్రేమానురాగం, క్షణమైనా విడువని స్నేహం. నీవేనా ప్రేమానురాగం, క్షణమైనా విడువని స్నేహం. అతి శ్రేష్ఠుడా నా యేసయ్యా, అతి శ్రేష్ఠుడా మా యేసయ్యా. పాడేదా స్తుతి గానము, కొనియాడేదా నీ నామము. యేసయ్యా పాడేదా స్తుతి గానము, కొనియాడేదా నీ నామము. నా ప్రతి అణువును పరిశుద్ధ పరచెను నీ రుధిర ధారలే. నీ దర్శనమే నన్ను నిలిపినది ధరణిలో నీ కొరకే. అపవిత్రమైన నిన్ను నన్ను కొన్ని పరిస్థితులలో, ఆలోచనల తలంపులో తెలిసి తెలియక అపవిత్రతో వెళ్ళినా కూడా ఆయన కనికరమైన కృప ఏం చేసిందంట? ప్రతి అణువణువును ఆయన రుధిర రాళ్ళతో కడిగి ఏ చీకటి అంటకుండా ఇదిగో ఆయన దర్శనం మనలో నెరవేర్పడానికి ధరలిలో నిలిపింది ఆయన రక్తమే. స్తుతిస్తామా? నా ప్రతి అణువును పరిశుద్ధ పరచెను నీ రుధిర ధారలే. నీ దర్శనమే నన్ను నిలిపినది, నీ దర్శనమే నన్ను నిలిపినది ధరణిలో నీ కొరకే. నీ చేతులే నన్ను నిర్మించెను, నీ రూపమే నాలో కలిగెను. ఆమె నీ చేతులే నన్ను నిర్మించెను, నీ రూపమే నాలో కలిగెను. నీ అభిషేకమే పరమానందమే, నీ అభిషేకమే పరమానందమే. పాడేదా స్తుతి గానము, ఆరాధిస్తాం. పాడేదా స్తుతి గానము, కొనియాడేదా నీ నామము. యేసయ్యా పాడేదా స్తుతి గానము, కొనియాడేదా నీ నామము. నీవేనా ప్రేమానురాగం, క్షణమైనా విడువని స్నేహం. నీవేనా ప్రేమానురాగం, క్షణమైనా విడువని స్నేహం. అతి శ్రేష్ఠుడా నా యేసయ్యా, అతి శ్రేష్ఠుడా మా యేసయ్యా, అతి శ్రేష్ఠుడా మా యేసయ్యా, అతి శ్రేష్ఠుడా మా యేసయ్యా. పాడేదా స్తుతి గానము, కొనియాడేదా నీ నామము. ఓ పాడేదా స్తుతి గానము, కొనియాడేదా నీ నామము. ఎన్నో బలహీనతలు చోటు చేసుకున్నప్పటికీ ఆ బలహీనతలో మనం నశించకుండా, ఆ బలహీనతల్లోనే ఉండకుండా ఆయన చిత్తం జరిగించడానికి మనని కనికరించి క్షమించి ఆ బలహీనతలు ధైర్యమిచ్చి నేటి వరకు మనం నడిపిస్తున్నటువంటి మన దేవుని ఆరాధిస్తామా? మన బలహీనతను బట్టి తోసివేసిన దేవుడు కాదు, మనుష్యుడు బలహీనతను బట్టి తోసివేస్తాడు. కానీ ఆయన ప్రేమ కలిగిన దేవుడు ఆ మన బలహీనతల నుంచి మనని ధైర్యపరిచి ముందుకు నడిపిస్తూ నేటి వరకు మనని వాడుకుంటూ బలపరిచి ఆశీర్వదించిన దేవాదేవుడు కనపరుస్తామా, కొనియాడదామా? నా సోదరి సోదరుడా, దైవజనురాలా, బలహీనతలో
ఆయన గణపరుస్తామా? అతి శ్రేష్ఠుడమా యేసయ్యా, అతి శ్రేష్ఠుడమా యేసయ్యా, అతి శ్రేష్ఠుడమా యేసయ్యా, అతి శ్రేష్ఠుడమా యేసయ్యా. పాడేద స్తుతి గానము, కొనియాడేద నీ నామము యేసయ్యా. పాడేద స్తుతి గానము, కొనియాడేద నీ నామము, కొనియాడేద నీ నామము, కొనియాడేద నీ నామము, కొనియాడేద నీ నామము. నీవేనా ప్రేమానురాగం, క్షణమైనా విడువని స్నేహం. నీవేనా ప్రేమానురాగం, క్షణమైనా విడువని స్నేహం. అతి శ్రేష్ఠుడమా యేసయ్యా, అతి శ్రేష్ఠుడనా యేసయ్యా. పాడేద స్తుతి గానము, కొనియాడేదా నీ నామము. రిబషందరికలోరియా కురానమా సెకేతరే హందులోరోషియా రిమామా షికందరోలోరోసియా గ్లోరీ బాబా బాబా రెమే హందులోరోసియా కునానా సికిందరాలోరోషియా రిమహందలారస్యా. నైనా మీకు స్తోత్రములు యేసయ్యా, మీకు వందనాలు. మా మధ్యకి దిగి వచ్చి మా స్తుతులను అంగీకరించి అయ్యా, మా స్తుతులపై మీరు ఆసీనుడయండి. ఆ పరలోక మహిమను విడిచిపెట్టి, ఆ కోటాను కోట్ల దేవదూతల స్తుతిని వదిలిపెట్టి విడిచిపెట్టి నీ బిడ్డలము, నీ రక్తము, నీ స్వరక్తం ఇచ్చి కొనుక్కున్న నీ పిల్లలము ఈ మే నెల మొదటిది ఈ రాత్రి మిమ్మల్ని ఆరాధిస్తుండగా మా ఆరాధన అంగీకరించి మా ఆరాధనపై ఆశీర్వదండి. ఇద్దరు ఎక్కడ నా నామంలో ఏకీభవించి ప్రార్థిస్తారో ఆరాధిస్తారో వారి మధ్య నేను ఉంటానని వాగ్దానం చేసిన తండ్రి, మా మధ్యకి మీరు దిగి వచ్చి మా స్తుతిని అంగీకరించి ఈ ఉన్నతమైన ఘనమైన నామాన్ని ఈ రాత్రి మీరు మహిమపరుచుకున్నందులకు నీ దాసుల ద్వారా, దాసురాల ద్వారా, నీ పిల్లల ద్వారా, సారథి సంఘము ద్వారా మీ